హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, చాలామంది అయితే నాకు మన సబ్స్క్రైబర్స్లోనే కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలియని వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఈ వీడియో తెలిసే ఉంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి, లేదంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కదా అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనము లాంగ్ వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి, దానికి ఏమేమి ట్యాగ్స్ ఇవ్వాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్లో ఏమేమి ఇవ్వాలి, వైరల్ ట్యాగ్స్ ఏంటి అన్నీ కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే, అలాగే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు యూజ్ అయితే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ నాకు తెలియకపోయినా తెలుసుకునే ట్రై చేస్తాను. సో ఆ వీడియో అయితే వచ్చి ఇదనమాట. మనము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి అప్లోడ్ చేయాలి కదా. సో ఆ వీడియో అనేది మొత్తం పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. మనం యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తామన్నమాట. అక్కడే ట్యాగ్స్, టైటిల్ అన్నీ కూడా ఇవ్వచ్చు. లేదంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి అయితే అక్కడైతే ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అన్నీ అయితే అక్కడైతే ఇచ్చేస్తామన్నమాట. సో అట్లా ఎట్లా చేయాలి ఏంటి అనేసి మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను మీకు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మన వీడియోస్ని డైలీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు మ్యాటర్ అంతా ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనము వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి కదా. సో యూట్యూబ్ అయితే మనం ఓపెన్ అయితే చేయాలన్నమాట. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి కింద ఆప్షన్స్ కనిపిస్తుంటాయి కదా, హోము, షార్ట్స్ ఇట్లా కనిపిస్తుంటాయి కదా, మధ్యలో ప్లస్ సింబల్ అయితే ఉందన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్ అని ఉందన్నమాట. సో మనము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ వీడియో మీద అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా కార్నర్లో రైట్ సైడ్, నెక్స్ట్ మీద అయితే నొక్కాలన్నమాట. నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఫోటో పైన పెన్సిల్ మార్క్ లాగా అయితే కనిపించింది అనమాట. ఆ పెన్సిల్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం థంబ్నెయిల్ ఏది పెట్టాలనుకుంటున్నామో అదైతే పెట్టేసేయాలి. తర్వాత కింద వచ్చేసి టైటిల్ అనమాట, ఆ కింద వచ్చేసి డిస్క్రిప్షను. సో మనం ఇవన్నీ ఇక్కడే ఇవ్వాలనుకుంటే ఇక్కడే ఇచ్చుకోవచ్చు, లేదంటే వైటీ స్టూడియోలో ఇవ్వాలంటే అక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి విజిబిలిటీ అనమాట. ఎప్పుడే కానీ మీరు పబ్లిక్లో పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేయొద్దు, అన్లిస్ట్లో పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేయండి అనమాట. ఇక్కడ కామెంట్స్ ఆఫ్సా ఆన్ అయితే ఉందన్నమాట. ఆఫ్ అయితే ఆఫ్, ఆన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం అనమాట. సో ఈ విధంగా నేను ఇక్కడ వచ్చేసి ఏమి కూడా పెట్టట్లేదు అనమాట. సో నేను ఏంటంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ అన్నీ కూడా మొత్తం అక్కడే ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం వీడియోని అక్కడ అప్లోడ్ చేసేయడము, తర్వాత మనం ఇవ్వాల్సిన మ్యాటర్ అంతా వైటీ స్టూడియోలో అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, ఏమి ఇవ్వలేదు. ఆఖరికి థంబ్నెయిల్ కూడా సెట్ చేయలేదు అనమాట. థంబ్నెయిల్ కానివ్వండి, టైటిల్, డిస్క్రిప్షన్ ఏమి సెట్ చేయలేదు. సో నార్మల్గా వీడియోని అయితే అప్లోడ్ చేసేసాను. వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఏ విధంగా మనం ఇవ్వాలి అనేసి చెప్తాను. ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. మనం ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు కూడా మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి ఎడిట్లోకి వెళ్ళి మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు వీడియో అంతా అప్లోడ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత సెట్ చేసుకుంటామన్నా అలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇట్లా వీడియో అప్లోడ్ అవుతుండగానే మనకి వైటీ స్టూడియోలో అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం అక్కడికైనా వెళ్ళేసి మనం అట్లనే ఎడిట్లోకి వెళ్ళేసి చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే మనము అప్లోడ్ చేసాం కదా, ఇప్పుడు వైటీ స్టూడియోలోకి అయితే వెళ్దాము. వైటీ స్టూడియోలోకి అయితే ఓపెన్ అయితే చేయాలన్నమాట. సో వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ వచ్చేసి. ఈ విధంగా ఉండి కింద డాష్ బోర్డు, కంటెంట్, అలాగే అనలిటిక్స్, కమ్యూనిటీ, లాస్ట్లో ఎర్న్ అని ఉంది. కింద 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం వచ్చేసి సెకండ్ ఆప్షన్ కంటెంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్నాయని నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, సో అవన్నీ లాంగ్ వీడియోస్ అనమాట. కింద కనిపిస్తున్నాయని షార్ట్ వీడియోస్ అనమాట. ఇక్కడ కొన్ని వీడియోసే కనిపిస్తాయి మనం జరిపితే, అంటే మనం అంతకుముందు అప్లోడ్ చేసింటాం కదా, అవన్నీ కనిపించావు అనమాట. సో పైనే వ్యూ ఆల్ అని ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే చూడండి పైన ఉంది కదా వ్యూ ఆల్ అనేసి, దాని మీద క్లిక్ చేస్తే మనం స్టార్టింగ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కింద వచ్చేసి షార్ట్ వీడియోస్. సో ఇప్పుడు మనం వీడియో అయితే అప్లోడ్ చేసాము, అప్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ
కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, వీడియో కింద రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దాని మీద నొక్కితే ఇక్కడ ప్లే, ప్రమోటు, షేరు, ఎడిట్ ఇట్లా 5 ఇట్లా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. డిలీట్, సేవ్ టు డివైస్ వస్తుంది కదా. సో మనము ఎడిట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. పెన్సిల్ మార్క్ వచ్చింది ఎడిట్ అని, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. పైన ఎడిట్ వీడియో అని ఉంది కదా, సో ఇక్కడ మన పిక్చర్ మీద పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్స్ అని ఉన్నాయన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేసేయాలి. కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ థంబ్నెయిల్ వచ్చేసి ఇక్కడ సెట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత పైన డన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయాలి. డన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం టైటిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ టైటిల్ అయితే అంటే మనం టైటిల్ ఇప్పుడు టైటిల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, ఏదైనా కూడా మనము వీడియోకి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్, వీడియోకి సంబంధించిన మ్యాటరే ఉండాలన్నమాట. మనం వీడియో కంటెంట్ ఒకటి, మనం ఇచ్చే డిస్క్రిప్షన్ ఒకటైతే ఉండకూడదు అస్సలు. సో మన వీడియోలో ఏ కంటెంట్ అయితే ఉంటుందో అదే కంటెంట్ మన టైటిల్లో అయితే ఉండాలన్నమాట. అంటే కంటెంట్కి సంబంధించిన మ్యాటర్ టైటిల్లో ఉండాలి. అలాగే డిస్క్రిప్షన్లో కానివ్వండి, మీరు వచ్చేసి మీరు థంబ్నెయిల్స్లో ఇవ్వాలనుకున్న మీకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గానే టైటిల్ అయితే ఉండాలన్నమాట. వీడియోనే కాదు, ఏ వీడియో చేసినా కూడా అలాగే, షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా కూడా మీరు కంటెంట్ ఏముంది మన వీడియోలో దాన్ని బట్టే మనం ఇక్కడ టైటిల్ కానివ్వండి, మనకి థంబ్నెయిల్లో మనం ఇచ్చే టైటిల్ ఏదైనా సరే కూడా మనం థంబ్నెయిల్ టెక్స్ట్ ఇస్తాం కదా, అదైనా కూడా మన కంటెంట్ ఏది ఉందో మన కంటెంట్కి సంబంధించిన టైటిలే ఉండాలన్నమాట. సో అట్లానే ఉండాలి. మనము వ్యూస్ ఎక్కువ రావాలనేసి మన వీడియోలో కంటెంట్ ఒకటి ఉండి మనం టైటిల్స్, ట్యాగ్స్ ఇట్లా వేరువేరుగా ఇస్తే అది మనకి కరెక్ట్గా వర్కౌట్ అయితే అవ్వదన్నమాట. సో మనకి మంచిగా వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మీరు కంటెంట్ ఏది ఉందో అదే టైటిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు కంటెంట్ వేరేది ఉంటుంది, టైటిల్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఇస్తారు, చాలామంది క్లిక్ చేసి చూడాలనేసి. సో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తోనే క్లిక్ చేసి చూస్తారు. మీరు పెట్టిన టైటిల్ ఒకటి ఉంటుంది, అక్కడ మీ లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మీ మీద ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. సో వీళ్ళు కరెక్ట్గా పెట్టలేదు, టైటిల్ ఒకటి ఉంది, లోపల కంటెంట్ ఒకటి ఉంది అనేసి మీ మీద ఇంప్రెషన్ అయితే పోతుంది అనమాట. సో ఇంప్రెషన్ ఒకసారి పోయిన తర్వాత ఇంకొకసారి మన వీడియోని క్లిక్ చేసి చూస్తారా, చూడరు కదా. సో మీరే చూడండి, మీరు ఎవరైనా వీడియోని చూడాలనుకుంటారు, చూసిన తర్వాత అది మీకు వాళ్ళ టైటిల్ ఏదో ఒకటి బాగా ఇంట్రెస్టింగ్ ఇచ్చేసి కంటెంట్ వేరేది పెడితే సో మీరు ఇంట్రెస్ట్గా చూడాలని వెళ్ళి అది మీకు నచ్చగా బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. సో అట్లా కాకుండా మనం కంటెంట్ ఏది ఉందో మనం టైటిల్ కూడా అదే ఇవ్వాలి. మనం టైటిల్ వాళ్ళు మన టైటిల్ చదివే కదా మన వీడియోని ఓపెన్ చేస్తారు. సో ఆ విధంగా మనం కంటెంట్ ఏది ఉందో అదే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం అంతా పైన టైటిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే మనం ఇవన్నీ ఇచ్చేయాలన్నమాట. సో మనము టైటిల్ ఏదైతే ఇచ్చామో దాన్ని కాపీ చేసేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలన్నమాట మన వీడియో రిలేటెడ్గా. ఇట్లా సబ్స్క్రైబర్స్ మనకి ఎంతమంది ఉన్నారో ఇట్లా అన్ని, అంటే కొన్ని వైరల్ ఉంటాయి కదా హ్యాష్ ట్యాగ్స్, సో అవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో కొంచెం లాస్ట్లో ఇమోజెస్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇట్లా ఇస్తే కొన్ని మంచిగానే అనిపిస్తాయి అనమాట. సో ఇట్లా ఈ విధంగా అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం డిస్క్రిప్షన్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళేసి మిగతా సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. డెఫినెట్గా అంటే మనము టైటిల్లో ఏది ఇస్తామో దాన్నే కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. ఇప్పుడు నేను టైటిల్లో ఇచ్చిందే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీలోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనము అన్లిస్ట్లో పెట్టేసి మనం ఈ వీడియో అప్లోడ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి పబ్లిక్లో అయితే వీడియో అయితే పెట్టేయాలన్నమాట. లేదు పబ్లిక్లో పెట్టాము, ఇప్పుడు మాకు టైం సెట్టింగ్ కావాలంటే షెడ్యూల్లోకి వెళ్ళేసి షెడ్యూల్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా షెడ్యూల్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత షెడ్యూల్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత లేదంటే పబ్లిక్లో పెట్టేసుకొని ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. పబ్లిష్ నవ్వని ఉంది కదా, ఇక్కడ పబ్లిక్లో అయితే పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి ఇంకా కింద ఇది మీ వీడియో కిడ్స్కి సంబంధించిన లేదా కిడ్స్కి సంబంధం లేనిది అనేసి అయితే ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతుంది అనమాట. మీ వీడియో కిడ్స్కి రిలేటెడ్గా అయితే ఎస్ అనేసి క్లిక్ చేయండి, లేదంటే నో అనేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ట్యాగ్స్ అనమాట, యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా పైన, దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కూడా కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కొంచెం వీడియో వైరల్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ ట్యాగ్స్ వచ్చేసి అంటే వైరల్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్రెండింగ్ ట్యాగ్స్, ఇప్పుడు చాలామంది వీడియోస్కి పెడతానే ఉంటారు. సో అట్లా ఆ విధంగా ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్కి మంచిగా వ్యూస్ వచ్చి వీడియోస్ బాగా వైరల్ అవ్వడానికి అయితే యూజ్ అవుతాయి అన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి మనం వీడియోకి రిలేటెడ్గా ట్యాగ్స్ అన్నీ ఇచ్చేయాలి. అలాగే మన వీడియోలో కంటెంట్ ఏంది ఉందో కూడా ఆ ట్యాగ్ కూడా ఇచ్చేయాలన్నమాట. మనం అక్కడ ట్యాగ్ లేకపోయినా మనం అక్కడ టైప్ చేసేసి అక్కడ ఆ ట్యాగ్ లాగైతే ఒకటి ఇచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కింద ట్యాగ్స్ కింద అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ కూడా కనిపిస్తుంది కదా. సో అవి కూడా మనము సెట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. పెయిడ్ ప్రమోషన్ ఉంది. పెయిడ్ ప్రమోషన్ అంటే మనకి ప్రమోషన్ చేస్తున్నట్టయితే పెయిడ్ ప్రమోషన్ ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నో అని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా ఈ విధంగా మొత్తం ట్యాగ్స్ అనేది ఇచ్చేయాలన్నమాట. అంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలి, వైరల్ ట్యాగ్స్, అలాగే మన వీడియోకి రిలేటెడ్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ట్యాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. సో మీరు ఇదే ప్రాసెస్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తే డెఫినెట్గా కూడా మంచి వ్యూస్ అనేది వస్తాయన్నమాట. అంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. సో మనం వీడియో ఎంత ఇంపార్టెంటో మనకి ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మనం వీడియో ఎంత మంచిగా చేసినా కూడా మనం కరెక్ట్ టైటిల్, ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వండి మన వీడియో అనేది వైరల్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అన్నీ కూడా నీట్గా అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. టైటిల్ సరిగ్గానే ఇచ్చామా, డిస్క్రిప్షను, విజిబిలిటీ, ఇక్కడ ట్యాగ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఇచ్చాము కాబట్టి పైన డన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే సేవ్ మీద క్లిక్ చేసేస్తే ఈ మనం ఎడిట్ చేసినదంతా కూడా వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో పబ్లిష్ చేసినట్టే అనమాట. అంటే యూట్యూబ్లోకి పబ్లిష్ అయిపోతుంది వీడియో వచ్చేసి. ఇప్పుడు దాకా అన్లిస్ట్లో ఉంది కాబట్టి ఎవరికి కనిపించదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వీడియో చూసారు కదా, పబ్లిష్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇంక ఈ విధంగా అయితే మనం వచ్చేసి వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేసి మనం ఇవ్వాల్సిన ట్యాగ్స్ అవన్నీ కూడా మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మన వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక యూజ్ అయితే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో యూజ్ అయిందని కామెంట్ చేసేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది వీడియో ఎలా అప్లోడ్ చేయాలో, కానీ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళైనా తెలుసుకుంటారు కదా అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మొత్తం ఈ విధంగా అయితే ఇచ్చేయాలి. మనం అక్కడ యూట్యూబ్లోనే ఇచ్చేయచ్చు. మనము వీడియో అప్లోడింగ్ పెట్టేసి ఇక్కడ వైటీ స్టూడియోలో అవన్నీ ఇచ్చేసుకుంటే మనకి బెటర్ అనమాట. సో అదనమాట ఈ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.